నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. రెండు పిలక జడలు అమాయక ఫేస్ తో సరదాగా ఆడుకుంటూ అత్యంత సాధారణ జీవితం గడిపిన ఒక గ్రామీణ బాలిక అద్భుతం సృష్టించింది. కఠోర శ్రమ, ధైర్యం, అంకిత భావం ఆమెను అసాధారణ కుస్తీ క్రీడాకారిణిగా, హిమాచల్ కేసరిగా మార్చింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆటలంటేనే ఆమడ దూరం. అలాంటిది ఒక గ్రామీణ బాలిక అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొని కుస్తీ నేర్చుకుని ఛాంపియన్షిప్ కొట్టి యావత్తు మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచింది. ఇంతకీ ఎవరా యువతి, ఆమె ఏం సాధించిందో ఈ వీడియోలో చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాలోని రాజ్గఢ్ సమీపంలో ఉన్న ఒక కుక్ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టింది కృతిక రాజ్పుత్. రైతు కుటుంబంలో పెరిగిన ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచే ఆటలంటే మక్కువ ఎక్కువ. గ్రామంలో అబ్బాయిలు ఆడుతూ ఉంటే వాళ్లను చూసి తాను ఆడాలి అనుకునేది. కృతికకు కుస్తీపై ఆసక్తి పెరిగింది. ఇంట్లో చెప్తే వద్దు, అది ప్రమాదకరమైన ఆట అన్నారు. కృతిక పట్టు విడవలేదు. చేసేదేం లేక తండ్రి కృతికను గ్రామంలోని స్థానిక అఖాడాలో శిక్షణ కోసం జాయిన్ చేశారు. అక్కడ కుస్తీ పట్ల కృతికకు ఉన్న ఆసక్తి, పట్టుదలను చూసి శిక్షకుడు మెచ్చుకున్నాడు. ఆమె నైపుణ్యాల్ని మెరుగుపరుచుకుంది. ప్రాథమిక స్థాయి శిక్షణ అయితే పూర్తయింది, కానీ గ్రామీణ నేపథ్యంలో మహిళలు కుస్తీలో రాణించటం అంత తేలికేం కాదు. గ్రామంలో గుసగుసలు, స్కూల్లో జోకులు, ఇంట్లో నిరసన స్వరాలు, ఇలా అడ్డంకులన్నీ దాటాల్సొచ్చింది కృతిక. తిరుగుబాటు, ఓర్పు, దృఢ సంకల్పం, కఠోర శ్రమ కృతికను గమ్యం వైపు నడిపించాయి. కృతిక రాజ్పుత్ తనకు ఉన్న సహజ ప్రతిభతో మొదట మండల స్థాయి పోటీల్లో విజయం సాధించింది. కానీ ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఘోరంగా ఓటమి పాలైంది. అయినా ఓటమి ఆమెను విచ్ఛిన్నం చేయలేదు. తనను తాను మరింత ఎలా దృఢంగా మార్చుకోవాలో తెలుసుకుంది. గెలవాలంటే నేర్చుకోవాలి అనే స్లోగన్ని బలంగా విశ్వసించే కృతిక ఇంకా ఎక్కువ కష్టపడి కుస్తీలో మెలకువల్ని నేర్చుకుంది. హిమాచల్ కేసరి, ఇది కుస్తీకి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన బిరుదు. ఎలాగైనా కుస్తీ పోటీల్లో గెలిచి ఈ బిరుదు పొందాలని కృతిక టార్గెట్ గా పెట్టుకుంది. కుస్తీపై వీరులెందరినో సంప్రదించింది. ఆటలో మెలకువల్ని అందిపుచ్చుకుంది. అనుభవజ్ఞుల దగ్గర పాఠాలు నేర్చుకుంది. గెలుపు తప్ప ఇంకేమీ పట్టనంతగా శ్రమ పడింది. చివరికి గెలుపును ముద్దాడింది. 2025 జూన్ 19న కృతిక రాజ్పుత్ హిమాచల్ కేసరి టైటిల్ ని గెలుచుకుంది. రాష్ట్ర ఛాంపియన్షిప్ లో కృతిక తన చివరి ప్రత్యర్థిని ఓడించినప్పుడు ప్రేక్షకులు ఉత్సాహంతో ఉప్పొంగిపోయారు. బరిలో తామే నిలిచామన్నట్లుగా ఉద్వేగానికి గురయ్యారు. చివరికి కృతిక విజయాన్ని తమ గెలుపుగా చూశారు. హిమాచల్ కేసరి టైటిల్ ని గెలిచిన తొలి మహిళగా ఆమె చరిత్రలో నిలిచిపోయింది. ఈ విజయం ఆమె కఠోర శిక్షణ, అచంచలమైన దృఢ సంకల్పం, కుస్తీ పట్ల ఆమెకు ఉన్న అంకిత భావానికి నిదర్శనం. ఈ పోటీలో ఆమె అనేక అనుభవజ్ఞులైన కుస్తీ వీరుల్ని మట్టి కరిపించింది. తన బలాన్ని, నైపుణ్యాన్ని నిరూపించుకుంది. ఆమె విజయం ఒక్క హిమాచల్ రాష్ట్రానికే పరిమితం కాదు, భారతీయ మహిళా కుస్తీకి కృతిక ఒక కొత్త ఒరవడిని తెచ్చింది. ఇప్పుడు కృతిక రాజ్పుత్ తన కోసం మాత్రమే కుస్తీ పట్టడం లేదు, క్రీడలు తమ కోసం కాదని భావించే దేశంలోని ప్రతి యువతికి ఆమె ఒక ఇన్స్పిరేషన్ గా, ధైర్యంగా మారింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలనే ఆకాంక్షతో కృతిక సన్నద్ధమవుతోంది. భవిష్యత్తులో కూడా ఆమె సాధించే విజయాలు దేశంలోని యువ క్రీడాకారులకు ప్రేరణనిస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు.